హనుమాన్ చాలీసాలో బిక్కట రూపధరి లంకజరావా అంటే ఏంటి? హనుమంతుడు సీతని అశోకవనంలో చూసి, అమ్మా నేను మిమ్మల్ని నా భుజాల మీద పెట్టుకుని రాముడి వద్దకు తీసుకొని వెళ్తాను అని అంటాడు. అప్పుడు సీతాదేవి నువ్వు సూక్ష్మ రూపంలో ఉన్నావు కదా, అది ఎలా సాధ్యమవుతుంది అని అంటారు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శరీరాన్ని దాల్చి ఇదంతా కేవలం శ్రీరాముడి యొక్క భక్తి వల్లనే సాధ్యమైంది తల్లి అని చెప్తాడు. తర్వాత హనుమంతుడు అశోకవనంలో ఉన్న రాక్షసులందరినీ సంహరించి అలానే రావణుడు కుమారుడైన అక్షయ్ కుమారుడిని కూడా చంపేస్తాడు. కోపంతో రావణుడు ఇంద్రజిత్తుని పంపిస్తాడు. ఇంద్రజిత్తు హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధిస్తాడు. మనకు తెలిసిందేగా, మన హనుమంతుడికి చిన్నప్పుడే ముక్కోటి దేవతల నుండి ఎన్నో వరాలు వచ్చాయి. వాటిలో బ్రహ్మాస్త్రం ఒకటి. కానీ బ్రహ్మదేవుడికి అమర్యాద చేయకూడదు అనే ఉద్దేశంతోనే బంధింపబడ్డాడు. సభలోకి తీసుకువెళ్లగా హనుమంతుడిని రావణుడు చంపమని ఆదేశించగా విభీషణుడు దూతని చంపడం మంచిది కాదు అని చెప్తాడు. కానీ హనుమంతుడు తోకకు నిప్పంటిస్తారు. తోక అంతులేని విధంగా పెరిగి వెలిగించగానే హనుమంతుడు బయటకు దూకి లంకంతా అగ్నిజ్వాలలతో దహనం చేస్తాడు. ఒక్కసారిగా వర్షం పడటం చూసి హనుమంతుడు నిరాశపడి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇంద్రదేవుడిని అడుగుతాడు. అప్పుడు ఇంద్రదేవుడు నేను ఈ అగ్నిని ఆర్పడం లేదు, మరింత వేడెక్కేలా నూనెను కురిపిస్తున్నాను అని చెప్తాడు. ఎందుకంటే రావణుడు దేవతల్ని చాలా విధాలుగా కష్టాలు పెట్టాడు. తర్వాత హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్లి లంకలో జరిగింది అంతా వివరించగా, నిన్ను కేవలం సందేశం ఇవ్వమన్నాను, కానీ లంకను ఎందుకు కాల్చావు అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా, ఇది నా ఆలోచన కాదు ప్రభు, మీ ఆలోచన. రావణుడి మనసులో తోకని కాల్చాలనే భావన పుట్టించారు, నేను కేవలం మీ సంకల్పాన్ని నెరవేర్చాను అని చెప్తాడు. ఎందుకంటే రాముడే కృష్ణుడు, కృష్ణుడే నారాయణుడు, నారాయణుడే ఈ లోక పరిపాలకుడు. విని రాముడు హనుమంతుడు జ్ఞానాన్ని వినయాన్ని మౌనంగా ప్రశంసించాడు. ఇవాళ బిక్కట రూపధరి లంకజరావు గురించి తెలుసుకుందాం కదా, రేపు భీమ రూపధరి అసుర సంహార గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్.